ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 58వ శ్లోకం అనుసంధానం చేసుకుందాం. యదా సంహరతే చాయం కూర్మ అంగానీవ సర్వసః ఇంద్రియాణేంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వసః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చ మరియు కూర్మః తాబేలు సర్వసః అన్ని వైపుల నుండి అంగాని తన అంగములను సంహరతే ఇవ ముడుచుకున్నట్లు యథా ఎప్పుడైతే అయం ఈ పురుషుడు ఇంద్రియార్థేభ్యః ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను సంహరతే అన్ని విధముల ఉపసంహరించుకోను తస్య అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైందని భావించవాలి. కూర్మ అంగాని యథా అయం ఇంద్రియ అర్థేభ్యః ఇంద్రియాణి సర్వసః సంహరతే తదా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా చ. ఎప్పుడైతే ఇతను తాబేలు అవయముల వలె అన్ని విధములకు ఇంద్రియముల విషయముల నుండి ఉపసంహరించును వారిని ప్రజ్ఞ ప్రతిష్టమైనది. స్థితప్రజ్ఞ సాధనలు. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ తను చెప్పే అంశాన్ని మారుస్తున్నాడు. అది బుద్ధిలో కలిగే జ్ఞానంతో మనస్సులో రేగే భావోద్రేకాలను పారదోలి మనస్థైర్యం ఎలా పెంపొందించుకోవాలి. ఇంతకుముందు శ్లోకంలో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాననిష్టలో నిలబడ్డ స్థితప్రజ్ఞ లక్షణాలు చూసాం. ఇప్పుడు అలా జ్ఞాననిష్టలో నిలబడాలంటే ఆ సాధకుడు ఏ సాధన చేయాలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానం వల్ల మనస్థైర్యం ఎలా పెంచుకోవాలో చెప్పడానికి 3 సాధనలు చెప్తున్నాను కృష్ణ పరమాత్మ. అవి: 1 నిధిధ్యాసనం, అహం ఆత్మ అస్మి, అహం పూర్ణ అస్మి, అహం శుద్ధ అస్మి, అహం నిత్య అస్మి. జ్ఞానంలో విషయాలు నేర్చుకుంటాం. ఇన్నాళ్ళు మనం శాంతి పద్ధతులు బాహ్య ప్రపంచంలో పొందుతామని, పూర్ణత్వం వాటి వల్లే వస్తుందని పొరపాటు పడుతూ వస్తున్నాం. అది పొరపాటు అనుకోలేదు ఎప్పుడు. ఇంతకుముందే చెప్పినట్టు సిగరెట్ కాల్చే అలవాటు ఉన్న వ్యక్తి దాన్ని ఎంతగా బానిస అయిపోయాడంటే సిగరెట్ కాల్చకుండా వల్లనే జీవితాన్ని ఊహించుకోలేదు. 2 అంగుళాల వస్తువు 6 అడుగుల వ్యక్తిని తను బానిస చేసుకుంది. సిగరెట్ కాల్చకుండా లక్షలాది మనుషులు ఉన్నారంటే నమ్మలేదు. ఎవరిదాకానో ఎందుకు? అతను సిగరెట్ బానిస అవ్వకముందే నిక్షేపంగా లేడా? కానీ అది ఒప్పుకోదు. ఎందుకు? అతను ఒక వ్యసన జీవన విధానానికి అలవాటు పడిపోయాడు. అలవాటైనడు ప్రశ్నించడు. అలాగే మీరు కొన్ని వస్తువులు ఉంటేనే, కొంతమంది ఆప్యాయతలు ఉంటేనే జీవితం పరిపూర్ణంగా ఉంటుందని అపోలో ఉంటారు. వారు లేని జీవితం అసాధ్యం అనుకుంటారు. ఆ వాసన అంత బలంగా ఉంది. ఇప్పుడు ఆ వాసన పారదోలాలి. ఎలా? నేను ఆనందంగా ఉంటాను, నాకు ఆ వస్తువులు మనుష్యులు అవసరం లేదని పదే మీ మనసుకు చెప్పుకోవాలి. ఈ విషయం పరీక్షించుకోవడానికి ఒంటరిగా ఎక్కడ ఉన్నా ఎక్కడికన్నా వెళ్ళి వారం రోజులు ఉండిరండి. నిజానికి జంటగా వెళ్ళిన దానికన్నా ఎక్కువ ఆనందం పొందినట్టుగా గ్రహిస్తారు. ఈ మాట వెనక్కి వచ్చాక ఇంట్లో చెప్పనవసరం లేదు. మీకు మీరు తెలుసుకుంటే చాలు. ఈ బూజు పట్టిన భావన నుంచి బయటకు రండి. ఎవరు లేకపోయినా ఆనందంగా ఉండగలరని అర్థం చేసుకోండి. శారీరక ఆరోగ్యం కోసం గుడ్డ అవసరమే కాదనటం లేదు. కానీ మానసిక ఆరోగ్యానికి ఎవరు అవసరం లేదు. ఈ మాట పదే వల్లి వేసుకోండి. దీన్ని నిధిధ్యాసనం అంటారు. మీ స్వేచ్ఛను మీరు ఒప్పుకోవటం. తల్లి చేయి పట్టుకుందే నడవలేననుకుంటుంది పసిపాప. సైకిల్ ఎవరికో పట్టుకోకపోతే నడవలేననుకుంటాడు బాలుడు. కానీ నెమ్మదిగా ఈ పనులు తమంతట తాము చేయడం నేర్చుకుంటారు పిల్లలు. ఇంకా పెద్దలమైన మనమే ఆధారపడటం మానటం లేదు. ఆధారపడే అలవాటును చెదరగొట్టుకోవటమే నిధిధ్యాసనం. దీనికి వేదాంతంతో పాటు ఉంది. వేదాంతం పదే చెప్తుంది, నువ్వు శరీరానివి కాదు, శరీరానికి సహాయం కావాలి. నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు ఆత్మ నిత్యం, పరిపూర్ణం, స్వతంత్రం. ఈ భావన నిలబట్టే నిధిధ్యాసనం. అంటే వేదాంత బోధన వారానికి ఒకసారి ఊరుకోకూడదు. ఆ విన్నదాన్ని జీర్ణించుకోవాలి. గురువు బోధ చేయగలడు కానీ దాన్ని జీర్ణించుకునే శిష్యుడే. దానికోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. నిధిధ్యాసనం చేయటం కోసం మన గురువులు రాసిన ఎన్నో శ్లోకాలను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జింహ న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్తే భూవిర్న తేజో న వాయు చిదానందరూపోస్వహం శివోహం. నిర్వాణ షట్కం ఇది ఒక సాధన. 2 ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను గ్రహించుకోవాలి. మనం నేర్చుకున్న ఆత్మజ్ఞానం స్థిరంగా నుంచి మనకు ఆత్మస్థైర్యం ఇచ్చేంత వరకు తీవ్రమైన రాగద్వేషాలను కాకూడదు. తీవ్రమైన భావోద్రేకాలకు వేదాంతాన్ని జీర్ణించుకోనివ్వకుండా అడ్డుపడతాయి. ఒక మొక్కను పాతినప్పుడు మొదటి దాన్ని అపురంగా చూసుకోవాలి, లేక మేక వచ్చి దాన్ని తినిపోతుంది. ఆ మొక్క పెరిగి పెద్ద వృక్షం అయ్యాక మేక కాదు, పెద్ద ఏనుగు దానిని కట్టినా అదేమి చేయలేదు. ఆ వృక్షానికి అలాగే జ్ఞానం పొందిన కొత్తలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్త ఫ్లోరింగ్ వేసినప్పుడు అది గట్టిపడేదాకా దాని మీద ఎవరు నడవకూడదు. అది గట్టిపడ్డాక ఏనుగు నడిచినా కూడా ఏమి కాదు. జ్ఞానం గట్టిపడకముందు మనసు ఏ కాస్త కలత చెందినా అది జ్ఞానాన్ని చెదరగొట్టగలదు. అందువలన భావోద్రేకాలను అదుపులో పెట్టుకోవాలి, దానికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు?